ఇలా 27వ తారీఖు సాయంత్రం 7:30కు రేచపల్లి గ్రామంలో సారంగపూర్ మండలంలో ఒక మర్డర్ జరుగుతుంది. సతీష్ అనే వ్యక్తిని చంపుకుంటారని చెప్పి ఎదురుగట్ల రాజం అనే వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈ నిందితుడు మృతుడు ఎవరైతే ఎదురుగట్ల సతీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి, అదే ఊరికి చెందిన అమ్మాయిని, ఇప్పుడు ఇందులో ఏటు యొక్క కూతురుకు సంబంధించిన ఆమెతో దిగిన ఒక ప్రైవేటు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈమె లవరు, ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి పోస్ట్ చేసి ఆమెను పెళ్లి చేయగొట్టాలని ప్రయత్నం చేస్తారు. దాన్ని మనసులో పెట్టుకొని 4 వ్యక్తులు నాదరి నియాంజీ, నాదరి శాంత, నాదరి జల మరియు ఇంకొక అక్యూజ్ ఉన్నారు, అతడు జువెనైల్, అందుకే అతని పేరు చెప్పట్లేదు. 4 కలిసి ఇతని ఇంటికి వెళ్ళి ఇతడు ఇంట్లో ఉన్న సమయంలో అతనితో గొడవ పెట్టుకొని కర్రలతో కొట్టి చంపేస్తారు. దాని మీద కేసు దర్యాప్తులో భాగంగా ఇది విజయాలు తెలిసినాయి. వాళ్ళ నిందితులు 3 ఈరోజు మనం అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము. ఈ కేసును తొందరగా ఛేదించినందుకు జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ మరియు ఎస్ఐ గీతాలను ఎస్పీఆర్ అభినందించారు. మృతి చెందిన వ్యక్తి మీద మర్డర్ కేసు ఏమైనా ఉంటుంది? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.